హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గోంగూరని కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇలా కొంతసేపు అయితే ఆరబెట్టుకోవాలి. జాలి గిన్నె ఉంటుంది కదా, జాలి గిన్నెలో వేసుకుని కొంతసేపు అయితే ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 10 రూపీస్ గోంగూరది ఒక కట్ట తీసుకున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి నాకు మా అమ్మగారు అయితే నేర్పించారు. నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. నిల్వ కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనము నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకున్న గోంగూరని అందులో వేసుకుని ఉడికించుకోవాలి. గోంగూర పైకంట వచ్చింది కానీ ఉడికిన తర్వాత ఎంత వచ్చిందో మీరే చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది గోంగూర. ఇంకా కొంతసేపు అయితే ఉడికించాలి. మనము బాగా మెత్తగా అవ్వాలి. గోంగూర మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. మిక్సీ ఏమీ పట్టవసరం లేదు, ఎందుకంటే గోంగూర మెత్తగా అయిపోతుంది కాబట్టి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీనిలోకి జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. దానికి బదులు కూరకారమైన మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కూరకారం వాడుతున్నానండి. దీంట్లో మనకి జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ వేసుకొని ఆడించుకుంటాం కాబట్టి ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తగినంత అయితే వేసుకోవాలి. కారం పులుపు కాబట్టి ఎక్కువ కారమే పడుతుంది. మనం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని అది కారం అవి పట్టేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి తాలింపు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువగానే పడుతుంది ఆయిల్ నిల్వ పచ్చడి కాబట్టి. తాలింపులోకి ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఏ ఆయిల్ అయినా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మనము తాలింపు వేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలనుకున్నప్పుడు కొంచెం తీసుకుని వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడైనా నోటికి పుల్లగా తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే గోంగూర నిల్వ పచ్చడిని ఈ విధంగా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే మనకి 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ చేయండి. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను, చూడండి. గోంగూర పచ్చడిని వైట్ రైస్లో వేసుకుని కొంచెం పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు ఉంటే. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి అన్ని పచ్చళ్ళు అవైలబుల్గా ఉండవు కదా. ఆవకాయ పచ్చడి కానీ మావకాయ పచ్చడి కానీ ఇవి అవైలబుల్గా లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు గోంగూర పచ్చడిని ఈ విధంగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. 2-3 మంత్స్ వరకు నిల్వ కూడా ఉంటుంది. రైస్లోకి కాదు, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. నాకు మా అమ్మగారు నేర్పించిన రెసిపీని మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.